నమస్కారం. సామాన్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సమర్థవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతని విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించవలసి ఉంటుందని చెప్పారు. మొదటిగా ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని, ఆ తర్వాత సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని, అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని ముఖ్యమంత్రి తెలియజేశారు. అలాగనే కుల ధృవీకరణ దగ్గర నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర ధృవపత్రాలను పొందేందుకు వాట్సాప్ ను వేదిక చేసుకునేలా వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ, డీప్ టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈ నెల 17వ తేదీన మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భారత రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొననున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారుల్ని సీఎస్ ఆదేశించడం జరిగింది. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన విజయవంతం చేసేందుకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏ చిన్నపాటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులు సంయమనంతో పనిచేసి రాష్ట్రపతి పర్యటన విజయవంతానికే చర్యలు తీసుకోవాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారుల్ని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పవన్ పేషీకి నిన్న బెదిరింపు కాల్స్ రావడంతో హోంమంత్రి అనిత పోలీసుల్ని అప్రమత్తం చేశారు. నిందితుడు నూకా మల్లికార్జునరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చంపేస్తానంటూ ఆయన కార్యాలయానికి ఓ వ్యక్తి బెదిరింపు కాల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాల్స్ చేసిన వ్యక్తిని తిరువురుకు చెందిన నూకా మల్లికార్జునరావుగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కి బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జునరావుని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియం సమీపం నుంచి పవన్ పేషీకి కాల్ చేసినట్లు గుర్తించారు. అభ్యంతరకర భాషతో కూడిన సందేశం కూడా ఇచ్చాడు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఫుల్ డిమాండ్ల పరిష్కారానికి మంగళవారం ఉదయం నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. సందర్భంగా మీడియాతో యూనియన్ నేత కోట మాల్యాద్రి మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నిన్న ధర్నా కార్యక్రమాలు నిర్వహించాం. మరి ఈ నగరంలో ప్రత్యేక పరిస్థితి వల్ల ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కార్మిక సమస్యలు ఉన్నాయో ఈరోజు 10వ తారీఖు వచ్చాం. మరి జీతాలకు సంబంధించి ఇంకా కూడా వర్కర్లకు జీతాలు రాలేదు. అట్లాగే మరి 1000 రూపాయలు సంబంధించి మరి ఇంతవరకు కూడా చెల్లించామని చెప్తా ఉన్నారు, చెల్లించట్లేదు. అట్లాగే సరెండర్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులకి సరెండర్ లీవ్ సంబంధించి వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళ జీతాలను వాళ్ళు అమ్ముకుంటుంటే వాటికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీటన్నిటికి తోడు మరి బదిలీ కార్మికులుగా 10-15 సంవత్సరాల నుంచి అట్లే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని అందరూ కూడా ఆప్కాసులకు తీసుకొని రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కరోనా కాలంలో ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం మరి ఈ నగరంలో 350 మంది దాకా పనిచేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన అందరినీ కూడా వాళ్ళందరినీ పనిలోకి తీసుకోవాలని నగరం విస్తారంగా పెరిగిపోతూ ఉంది, పని పెరుగుతూ ఉంది. కానీ కార్మికుల సంఖ్య మాత్రం పెరగని పరిస్థితుల్లో మరి కార్మికుల సంఖ్య పెంచమని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మరి ఏఐటీసీగా మరి కార్మిక పక్షాన్ని ఉంటామని, వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు బట్టలు, సబ్బులు, కుట్టుకులు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అట్లాగే ఇంక్రిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయించమని అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. అవి రాని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాల్సి వస్తూ ఉంది. ఇప్పటికైనా నగరపాలక అధికారులు చర్యలు తీసుకొని కార్మికులకు రావాల్సిన సౌకర్యాలను కూడా కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని కూడా. కార్మికుల హక్కులను కాపాడే విషయంలో అమరజీవి కామ్రేడ్ జీవీ కృష్ణారావు సేవలు మరవలేనివని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి తెలిపారు. అమరజీవి కామ్రేడ్ జీవీ కృష్ణారావు 93వ జయంతి సందర్భంగా నగరంలోని ఏటుకూరు రోడ్లో గల రేగుల రాఘవయ్య భవన్ వద్ద అమరజీవి కామ్రేడ్ జీవీ కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఏఐటీయూసీ నేతలు మాట్లాడారు. అసంఘటిత కార్మికులని సంఘటితం చేసి వారి హక్కుల కోసం పోరాడిన నేత జీవీ కృష్ణారావు అని కొనియాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ, కార్మిక సంఘాల నాయకులు, అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం పోరాడినటువంటి నేత జీవీ కృష్ణారావు గారి 93వ జయంతిని ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది.
ఆయన స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తూ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ దాని మొత్తాన్ని కూడా వదిలేసుకొని కమ్యూనిస్టు ఉద్యమం కోసం, కార్మికుల సేవ చేయటం కోసం, కార్మిక ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఉద్యోగాన్ని సైతం వదిలివేసి ఉద్యమాల్లోకి దూకినటువంటి వ్యక్తి. ఆయన జీవితాంతం చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమం కోసం, కార్మిక సంఘాల కోసం, హమాలీ వర్కర్స్ కోసం, అట్లాగే సివిల్ సప్లైస్ వర్కర్స్ కోసం పోరాడి అనేక ప్రయోజనాలు సాధించినటువంటి వ్యక్తి. ఆయన మరణించి కూడా 8 సంవత్సరాలు అయింది. అంటే ఆయన 85వ ఏట మరణించడం జరిగింది. 85 సంవత్సరాల్లో మొదటి 25 సంవత్సరాలు తీసేస్తే దాదాపు 60-62 సంవత్సరాలు ఆయన యావత్తు జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి, కార్మిక వర్గానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. అయితే ఆనాడు ఆయన ఏ పరిస్థితుల్లో అయితే కార్మికుల్ని సంఘటితం చేశారో, ఏ పరిస్థితుల్లో అయితే అసంఘటిత రంగ కార్మికుల కోసం కృషి చేశారో, తిరిగి ఈనాడు ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాల పాలనలో తిరిగి అవే పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. సంఘం పెట్టుకునే హక్కు కానీ, చట్టాలు కానీ ఇవేమీ అమలు జరగటం వల్ల పని భద్రత లేదు. కార్మికులకి చట్టాలు ఉంటే చట్టాలు అమలు జరపరు. కృష్ణారావు గారి గొప్పతనం ఏంటంటే కార్మిక చట్టాలే అమలు జరగనటువంటి నేపథ్యంలో ఏ చట్టము లేకుండా కూడా ఒక సాంప్రదాయాన్ని సృష్టించి ఆ సాంప్రదాయం ప్రకారం వేతనాలు పెరగటం, కూలీ రేట్లు పెరగటం, బోనస్ ఇవ్వటం, పండగ అడ్వాన్సులు ఇవ్వటం, ఇంకా అనేక సౌకర్యాలని ఒక సాంప్రదాయంగా సృష్టించి సాధించినటువంటి ఘనత అది కృష్ణారావు గారికి దక్కుతుంది. ఈరోజు ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించడం అంటే ఆయన వదిలివెళ్ళినటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవటానికి మేమందరం కూడా ప్రతిజ్ఞ చేయటం తప్ప మరొక దగ్గర మార్గం లేదు. ఆయన ఏ మార్గాన్ని అయితే చూపెట్టారో ఆ మార్గాన్ని, కార్మిక హక్కుల కోసం తన జీవితాన్ని దారబోసిన మహోన్నత వ్యక్తి అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి 93వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు సివిల్ సప్లైస్ యూనియన్ నగర ముఠా కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరిగింది. అలాగే రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకి ఆ రంగాన్ని వ్యవస్థాపకుల్లో ప్రముఖులు జీవి కృష్ణారావు గారు కార్మిక హక్కుల కోసం నిరంతరం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి ఆయన చూపిన మార్గంలో ఇప్పుడు నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తారు. జీవి కృష్ణారావు గారి 93వ జయంతి సందర్భంగా ముఠా కార్మికులందరూ ఈరోజు ఇక్కడ ఈ పూలమాల వేసి అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకి ఎన్నో ముఠా కార్మికుల సంఘాలకి అనేక చట్టాలు తీసుకొచ్చి మంచిగా ఇప్పటి వరకు కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటున్నాం. ఇదే విధంగా ముందు భవిష్యత్తులో ఇంకా మరిన్ని అవకాశాలు ఉన్న ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నడుచుకొని జాగ్రత్తగా ఉంటామని చెప్పి తెలియజేస్తారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఓల్డ్ గుంటూరు పిఎస్సీఐ వైబీ సోమయ్య గారి పర్యవేక్షణలో ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ వారు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ లూథరస్ హై స్కూల్ నందు సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కల్పించి వారి సమక్షంలో పోస్టర్స్ ని ఆవిష్కరించారు. ఈ సైబర్ క్రైమ్ అవగాహన వారోత్సవాలలో భాగంగా కాలేజీ విద్యార్థుల్ని సైబర్ క్రైమ్ గురించి షార్ట్ ఫిల్మ్ వీడియో కాంటెస్ట్ లో పాల్గొని బహుమతులు గెలుచుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఓల్డ్ గుంటూరు పోలీస్ వారు కోరటమైంది. సైబర్ క్రైమ్ గురించి షార్ట్ ఫిల్మ్ వీడియో కాంటెస్ట్లలో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ నుంచి పీజీ చదివే విద్యార్థులు అయి ఉండాలి. 16 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వయసులోపు వారే ఉండాలి. వీడియోని 5 నిమిషాల నుంచి 8 నిమిషాల లోపు ఉండాలి. సైబర్ క్రైమ్ గురించి షార్ట్ ఫిల్మ్ వీడియోలో పాత్రధారులు 6 ఉండాలని తెలిపారు. గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ ఓల్డ్ గుంటూరు పోలీస్ వారి విజ్ఞప్తి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈ రోజున ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా రకరకాలైన ఆన్లైన్ మోసాల ద్వారా, తర్వాత ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరవేయటం ద్వారా, తర్వాత
కొన్ని రకాలుగా తన ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. తనను తొక్కివేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకువస్తున్నారని ఆరోపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు. నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా భార్య పిల్లల రక్షణకి సంబంధించిన విషయం. నన్ను అనగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకి గురి చేయడం, నా 7 నెలల పాపని దీనిలోకి లాగటం, నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరాను. నాకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని వారు నా మనుషుల్ని బెదరకొట్టి వేరే వాళ్ళని లోపలికి పంపించారు. నా మనుషుల్ని ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ఎక్కడిది? ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? నాకు మద్దతు కోసం ప్రపంచంలోని అందరినీ కలుస్తానని మనోజ్ వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులను అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. అన్నదాత కండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేలాపిరెడ్డి, రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు. వరి రైతులను ఆదుకోవాలనేదే మా నినాదమని తెలిపారు. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారని అన్నారు. ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకి కనీస మద్దతు ధర దక్కటం లేదని ఈ సందర్భంగా తెలిపారు. 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం. ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి చిర్రావూరు, గుంటిబెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. కొన్ని చోట్లయితే 20, 25, 30 లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్ళిన చోట చెప్పారు. 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని, ఆ రైతులు రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెబితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ప్రభుత్వమే కొంటుంది, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధర ఇచ్చి కొంటుంది, బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హలో అని పెట్టండి, మీ రైతు సమస్య పెట్టండి, నేను తక్షణమే తేల్చేస్తాను, మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు
నిన్న మొన్న 2 రోజుల నుంచి దోపిడీలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లాలో ప్రయాణికుల్ని బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న 10 మంది నిందితుల ముఠాని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ అరెస్టు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఆటోలో ప్రయాణికుల్ని ఎక్కించుకున్న అనంతరం ఆ ముఠాలోని సభ్యులకి సమాచారం ఇస్తారు. మధ్యలో ప్రయాణికుల్ని బెదిరించి వారి వద్ద ఉన్న నగదు ఆభరణాలని దోచుకుంటారు. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు సమగ్రంగా విచారణ జరిపి నిందితుల ముఠాని అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఇలాంటి దోపిడీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాలు, 50,000 నగదు, 3 ఆటోలని స్వాధీనం చేసుకున్నారు. సో మనకి రీసెంట్ టైమ్స్ లో ఒక కొత్త ఎంఓ ఈ ఆటోలో ప్యాసింజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది ఒక 2-3 టైమ్స్. సో దీనిట్లో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గుంటూరులో కొంచెం మనం సపరేట్ టీం ఫామ్ చేసాము. టీం ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది. తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్. సో దాని మేరకు ఎంఓని ఫస్ట్ చెప్పేస్తాను. ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్. ఇప్పుడు వరకు మనం 2 గ్యాంగ్, తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ మోడస్ ఆపరండి ఎలాగా చేస్తారంటే, ఒక ఆటో తీసుకుంటారు, దాంట్లో 4 బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకి కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా, ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు. వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను, తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారన్నమాట. నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే, వీళ్ళు ఆల్రెడీ ఆటోలో ఇద్దరు ఉంటారు. ఆటోలో ఇద్దరు ఉండగా వీళ్ళు చెప్తారన్నమాట. అంటే మీరు తెనాలి వెళ్తుంది, మంగళగిరి వెళ్తుందని చెప్పి అరుస్తుంటారు. యాక్చువల్లీ అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరియే తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో. సో ఆటో డ్రైవర్ ఉంటారు, పక్కన ఒకరు కూర్చుంటారు, వెనక ఇద్దరు కూర్చుంటారు. ఈ వ్యక్తి 5వ వ్యక్తి 4వ వ్యక్తిగా ఆటోలు ఎక్కుతారు. తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళకి తెలుసు కదా, ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు. సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓ ఇది చేస్తున్నది. దీనిట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము. ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది, సేమ్ ఎంఓతో పాటు. మళ్ళీ దీన్ని అంటే ఇది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అనదర్ సింగిల్ అఫెండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై, అంటే ఒకరు ఒక ప్యాసింజర్ని ఎక్కించుకుంటారు, అదొక ప్లేస్లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకొని వాళ్ళని కూడా కిందకి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే 2 దెబ్బ వేసేసి కిందకి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓగా జరుగుతుంది. సో దీనిట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ గ్యాంగ్లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పానుగంటి వెంకటేశ్వర అని చెప్పేసి ఒక వ్యక్తి, తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరి పైన దాదాపు 15 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే థెఫ్ట్ కేసు అన్నమాట, వేరు కేసు ఏం లేదు వీళ్ళ పైన, థెఫ్ట్ కేసు. సో ఇప్పుడు మనము వీళ్ళు చేస్తున్న పని పైన ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు షేక్ కాజా అని చెప్పేసి ఆటో రెంట్కి తీసుకుంటారు, రెంట్కి తీసుకొని ఈ పనులు చేస్తుంటారు. ఇంకా ఇద్దరు కూడా క్రాంతి. సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో రెవెన్యూ సదస్సులో హాజరైన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యల్ని పరిష్కరిస్తామని శాసనసభ్యులు కన్నా తెలిపారు. 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సుల్ని ప్రతి రైతు సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. 2019లో జగన్ సైకో ముఠా గద్దెనెక్కగానే బకాసురుల ప్రజల భూములపై పడ్డారని అన్నారు. సైకో జగన్ ముఠా బారిన పడి భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న రెవెన్యూ సదస్సులు గ్రామ స్థాయిలో భూములకి సంబంధించి సమస్యల్ని పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మనం గ్రామ సదస్సులు నడుపుకున్నాం. ఒకసారి గ్రామ సదస్సులో అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకొని
ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం. ఆ రోజున గ్రామ సభలో చర్చించుకొని అలాగే ఇవాళ మీ గ్రామంలో అయితే సాధ్యపడదు, కానీ చాలా గ్రామాల్లో ఈ భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఎవరైతే ఈ వైసీపీ నాయకుడు అందరి భూముల్ని దొంగిలించాలనుకున్నారో ఆ దొంగిలించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా వాళ్ళు ఈ 19 నుంచి 24 వరకు కూడా ఒకళ్ళ భూమిని వాళ్ళ పేరు మీద రాయించుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సులు ప్రత్యేకించి ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసమే ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు జరిగి చాలా మంది చెప్పుకోలేని స్థితిలో మరి మిగిలిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామానికి అధికారులను పంపించి మీ భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచన చేసి ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆర్డీఓ గారు చెప్పినట్టు భూ వివాదాలు కాకుండా అనేక సమస్యలు వచ్చినాయి. పెన్షన్స్ కానీ, వైట్ కార్డ్స్ ఇష్యూ కానీ, ఇతర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.